హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చిన. ఈ జనరేషన్లో స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి ఫోన్లో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉండడం ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు నేను చెప్పబోయే యాప్స్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అయ్యింది. అదేంటంటే లోన్ యాప్స్. ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలందరూ పాకెట్ మనీ కోసం కావచ్చు, కాలేజ్ ఫీజు కావచ్చు, బయట తిరగడం కోసం కావచ్చు, వేరే రీజన్స్ కోసం ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి చిన్న దానికి పేరెంట్స్ని అడగడం ఎందుకని చెప్పేసి ఏం చేస్తుంటే లోన్ యాప్స్ ద్వారా 2,000, 5,000, 10,000, 20,000 ఇలాంటి అమౌంట్ కావాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ప్లే స్టోర్కి వెళ్ళి లోన్ యాప్స్ డౌన్లోడ్ చేసి అలా లోన్ అప్లై చేసుకుంటున్నారు, డబ్బులు వస్తున్నారు, వాడుకుంటున్నారు, కడుతున్నారు, చేస్తున్నారు. దీన్ని ఇలానే రొటేషన్ చేస్తున్నారు. అంత బాగానే ఉంది కదా. ఇప్పుడు ఈ టాపిక్ గురించి మనం మాట్లాడేది ఏమున్నదంటే ఇప్పుడే వచ్చింది అసలు కథ. ఏంటంటే ఈ లోన్ యాప్స్ వాడుకొని ఈ లోన్ యాప్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళని అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు ఆ కంపెనీస్ వాళ్ళు. ఆ ఇబ్బందిని, ఆ ప్రెషర్స్ని, ఆ బ్లాక్మెయిల్ని తట్టుకోలేక చాలామంది ఇప్పటికీ దాదాపు కొన్ని వేల మంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. 50,000కో, ₹1,00,000కో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే అర్థం ఉంటుంది, కానీ మరీ 2,000కు, 5,000కు, 8,000కు, 10,000కు కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే స్థితికి వస్తున్నారు. వాళ్ళు ఇచ్చే డబ్బులు 2,000 కావచ్చు, 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, మనం కనీ విని ఎరగని రీతిలో ఇంట్రెస్ట్ తీసుకుంటారు. మనం బయట తీసుకుంటే ఎంత 2%కి, 3%కి, బ్యాంకులో తీసుకుంటే 1.5%, 2% ఇస్తారు. కానీ ఈ లోన్ యాప్స్ ద్వారా తీసుకునే ప్రతి అమౌంట్ 10%, 8%, 15% వడ్డీ తీసుకుంటారు. అడ్డగోలుగా వడ్డీ తీసుకోవడమే కాకుండా ఒక్క ఈఎంఐ మిస్ అయినా కూడా మనల్ని హరాస్మెంట్ చేస్తారు. ఎందుకంటే మనం ఆ యాప్ని ఇన్స్టాల్ చేసినప్పుడు అన్ని రకాల పర్మిషన్స్ ఇస్తాం. మన కాంటాక్ట్స్ కోసం, మన గ్యాలరీకి, మన ఫోన్కి, మన మైక్రోఫోన్కి, మన కెమెరాకి అన్ని రకాలుగా పర్మిషన్స్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇండైరెక్ట్గా మన డాటాను మొత్తం, మన ఫోన్ మొత్తం, మన ప్రపంచాన్ని మొత్తం వానికి ఇచ్చేస్తున్నాం. సో ఒక్క ఈఎంఐ కట్టకపోయినా కూడా మన ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న ఫ్రెండ్స్కి కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మన పర్సనల్ మన ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకొని న్యూడ్ పిక్స్కి మన హెడ్ని తగిలించేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అప్పటికి మనం వినకపోయి రెస్పాండ్ కాకపోతే, డబ్బు లేకపోతే కట్టలేం కదా. సో మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన సిస్టర్స్కి, మన వైఫ్కి, మన మదర్కి, మన గ్యాలరీలో ఉన్న ఏ ఆడపిల్ల ఫోటో అయినా సరే తీసి న్యూడ్ ఫొటోస్కి వాళ్ళ హెడ్ అంటించేసి ఫొటోస్ పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆ టెన్షన్, ఆ బ్లాక్మెయిల్ తట్టుకోలేక ఇప్పటికి చాలామంది చనిపోయారు. సో నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఈ వీడియో ద్వారా, దయచేసి లోన్ యాప్స్ నుంచి ఎవరు లోన్స్ తీసుకోవద్దు. లోన్ యాప్స్ని యూజ్ చేసి ఎవరు లోన్ తీసుకోవద్దు. మీకైనా అర్జెంట్ అవసరం ఉంటే మీ ఫ్రెండ్స్ దగ్గరనో, మీ పేరెంట్స్ దగ్గరనో రిక్వెస్ట్ చేసో, బతిమలాడుకోనో, కాలమొక్కో, దండం పెట్టో తీసుకోండి, కానీ త్రూ లోన్ యాప్స్ ద్వారా తీసుకోవద్దు. ఎందుకంటే డైరెక్ట్గా మన సర్వస్వాన్ని వానికి తగలబెట్టేసినట్టే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం డిజిటల్ సైన్ తీసుకుంటాడు వాడు. మనం ఎంటీ పేపర్ మీద వాడు ఒక స్క్రీన్ ఇస్తే దాని మీద సంతకం పెట్టి ఇచ్చేస్తాం. మన డిజిటల్ సైన్ కూడా వాని దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే మన సైన్ వైట్ పేపర్ మీద సంతకం పెట్టినట్టే మన సైన్ ఇస్తున్నామంటే ఏ రకంగా చూసుకున్నా కూడా మనమే ఇబ్బందుల పాలవుతున్నాం తప్పితే వానికి ఏ రకమైన ఇబ్బందులు లేవు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు పైసలు అవసరం ఉంటే మీ ఫ్రెండ్స్నో, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న విషయం చెప్పి అడిగి తీసుకోండి. లేదంటే ఖర్చులను తగ్గించుకొని లోన్ యాప్స్ని యూజ్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. అగర్షే డబ్బులు కావాలనో, మీ సరదాలకో, మీ ఖర్చులకో, లేకపోతే ఇంకేదేనికో డబ్బుల కోసము కకృతి పడి లోన్ యాప్స్లో లోన్ తీసిరనుకో, కథం తట్టబుట్ట చదువుకొని నువ్వు కాశీకి పోడే. అంత టార్చర్ చేస్తారు. లిటరల్లీ మామూలుగా టార్చర్ చేయరు. రోజు ఒక 100 ఫోన్లు చేస్తారు. నువ్వు లిఫ్ట్ చేయకపోతే మీ అన్నకు, మీ అమ్మకు కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉంటారు. దారం కడతారు మనకు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లోన్ యాప్స్లో ఎవరు లోన్ తీసుకోవద్దు. ఇంకా చాలామంది అంటూ ఉంటారు, రెంట్ కట్టడానికి లేక, వాని కట్టడానికి లేక, వీని కట్టడానికి లేక లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకుంటున్నాం, టైంకి నువ్వు ఇస్తున్నావా అని చెప్పేసి చాలామంది అంటారు కదా. నేనంటే ఒక మాట, రెంట్ కట్టడానికి లేకపోతే మీ ఓనర్కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసుకోండి, 1 నెల ఆగుతాడు. కానీ లోన్ యాప్ నుంచి తీసుకున్న డబ్బును 1 నెల కట్టకపోతే వాడు నువ్వు కాలు మొక్కినా ఆగడు. మామూలు టార్చర్ చేయరు. పెద్ద పెద్ద అడ్వకేట్లు, పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడినా కూడా వాడు ఎవ్వని మాట దేకడు. ఎందుకంటే ఆ యాప్స్ని రన్ చేసేది మన లోకల్ వాళ్ళు కాదు. చైనా కంపెనీ ఎక్కడి నుంచో ఉండి లోన్ యాప్ని ఆపరేట్ చేసి మనల్ని టార్చర్ చేస్తాడు. వాడు ఎవ్వరికి భయపడడు. కాబట్టి మీరెవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే వానికి దండం పెట్టో, కాలు మొక్కో, పర్సనల్గా కలిసో, బతిమలాడుకొని డబ్బులు హోల్డ్ చేసుకోండి. కానీ లోన్ యాప్స్ నుంచి మాత్రం డబ్బులు తీసుకోకండి. లోన్ యాప్స్ ద్వారా డబ్బులు రొటేట్ చేస్తున్న మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియోని పంపించండి.
మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ని సేఫ్ జోన్లో ఉంచుకోండి. నీది పోతే పరువే కావచ్చు, నువ్వు మగోని, నేను మగోనే కదా న్యూడ్ ఫొటోస్ పంపిస్తే ఏం కాదనుకోవద్దు. మన ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్తో కూడా మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. కాబట్టి నువ్వు నీ ఫ్యామిలీ జాగ్రత్తగా ఉండాలంటే ఈ లోన్ యాప్స్ నుంచి వెళ్ళి మనం దూరంగా ఉండాలి. దట్స్ ఆల్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లోన్ యాప్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్క ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.